హలో అండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే ఇది ఏంటా అనుకుంటున్నారా? నాకైతే ఇది వెరైటీగా ఉంది కదా, చూడడానికి భలే ఉంది కదా. ఈ చైరు ఇక్కడ కూర్చొని ఈ బ్యాగ్ ఇట్లా ఆనుకోవడం ఇదంతా భలే ఉంటుంది కదా, కానీ ఇది కాదు. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ ఓకే కంపెనీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది బార్ అంటే స్పీకర్ అనమాట. ఇది ఊఫర్ విత్ బార్. ఇది వచ్చేసి JBL కంపెనీ సౌండ్ బార్. ఊఫర్ అన్నా కదా, బార్ అంటే మామూలుగా తెలుస్తుంది. స్పీకర్ అన్నగా సౌండ్ బార్, సౌండ్ వచ్చే బార్. ఇది వచ్చేసి JBL హర్మన్. ఓకే, JBL హర్మన్ సినిమా SB180 మోడల్ వచ్చేసి బ్లూటూత్ విత్ HDMI ఉంది. ఇంకా సౌండ్ బార్ JBL SB180 BLKD సౌండ్ బార్ విత్ వైర్లెస్ సబ్ ఊఫర్ అంటే అది వైర్లెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో లేదు, దీంట్లో వైర్ లేకుండా ఏముండదు, కానీ సపరేట్గా వైర్లు ఉంటాయి. సౌండ్ బార్కి ఒక వైరు, మళ్ళీ ఊఫర్కి ఒక సపరేట్ వైరు. అంటే సౌండ్ బార్కి ఊఫర్కి కనెక్ట్ అయ్యే వైర్ లేదు, దానికి సపరేట్ ఉంది. అదే దీంట్లో స్పెషాలిటీ. మేమేం చేసుకోలేదు, సీజర్ చేసుకోలేదు, చాలు తెచ్చుకోలేదు. ఎందుకు అంతగానం వస్తున్నారు కానీ ఎన్ని ప్లాస్టర్లు మాకంటే యాక్చువల్గా వచ్చేది, కానీ మేమేం చేసామంటే అక్కడ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు గట్టిగా వేసినారు అనమాట. అందుకే కొంచెం రావట్లేదు. పైన ఉంటే కుదరదు. ఎందుకు సౌండ్ లేకుండా చూడొచ్చు కదా సినిమా. గుమ్ము ఇవన్నీ ఎందుకు? థియేటర్ యాక్చువల్గా ఇది నాకు ఇంతకుముందు బాగా ఇష్టం ఉండే. ఈ సౌండ్లో చూడాలి, ఒక మంచి ఎఫెక్ట్తో చూడాలి. ఇట్లా హోమ్ థియేటర్ లాగా ఉంటుంది కదా సౌండ్, అట్లా చూడాలి ఇంట్లో. అంటే ఎప్పుడైనా మనకి సస్పెన్స్ మూవీస్ కానీ ఇట్లా హర్రర్ మూవీస్ కానీ చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. కానీ అప్పుడు పెట్టుకుందామంటేనేమో, అక్కడ తీసుకుందామంటేనేమో ప్లేస్ లేక ఈ చిన్నది మాది అది ఊహర్ ఉంది కదా, అది తీసుకున్నాము. ఇప్పుడేమో ప్లేస్ ఉంది, కానీ పెట్టుకోవాలంటే కొంచెం అపార్ట్మెంట్ కదా, అంత సౌండ్ పెట్టుకుంటే అంటే డిస్టర్బెన్స్. డోర్ వేస్తే ఏం రాదు కానీ అదొక మళ్ళీ ఇది ఏమో మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దని ఒక ఇది ఉంటుంది కదా. ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పెట్టుకోవాలి. కాబట్టి మన అపార్ట్మెంట్లో మన ఫ్లాట్లో మనం పెట్టుకోవచ్చు, కాకపోతే ఒక డిస్టర్బెన్స్ కాకూడదు, అది కూడా చూసుకోవాలి. వేరే వాళ్ళ మనకు డిస్టర్బెన్స్ అయితే ఇది ఇట్లే ఉంటుంది అన్న. ఇక అపార్ట్మెంట్స్లలో ఏమో ఇట్లా ఉంటుంది అనమాట. మనం అంటే కొంచెం ఎంతైనా ఫ్రీగా ఉండలేము, కంజెస్ట్గా ఉంటుంది. డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ మనకు వద్దమ్మా, నాకు కావాలి. నువ్వు ఉండు. నేను అట్లనే ఉంటా, ఎక్కడున్నా డిసిప్లిన్గానే ఉంటా. ఎక్కడున్నా ఒకటే నాకు. ఎడారిలో ఉన్నా, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఆడున్నా, ఏడున్నా. ఇది వచ్చేసి మనకి మేము నిన్న షాపింగ్కి వెళ్ళినాము, ఇంకొకటి కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ దానికోసం పోయి తీసుకున్నాము. ఇది ఏమంటే బయటపడేసిరండి కింద. ఈగలు ఎందుకు వచ్చిన మిస్ అది తీసిందా? ఏందో కనిపెడతారు, ఏంటేంటో పిచ్చి. చిన్నగా మామూలు సాంగ్స్ పెట్టుకొని వినొచ్చు కదా, ఈ సౌండ్లు గుమ్మలు వినేటప్పుడు విన్నాం. అవి కూడా చిన్నగా ఏజ్ అయిపోయి కొద్ది అవసరమా? ప్రశాంతంగా దేవుడి పాటలు పెట్టుకొని దీంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి పాటలు. అదే గుమ్మ ఎందుకు, నార్మల్ పెట్టుకోవచ్చు. దాంట్లో వస్తుంది కదా, షాన్లియర్లో వస్తుంది కదా, చాలు ఆ మాత్రం. ఇప్పుడు ఇది వచ్చేసి బార్. యాక్చువల్గా ఇది కొన్ని కంపెనీలో ఓన్లీ బార్ కూడా ఉంటుంది, అంటే సౌండ్ బార్ ఒక్కటే పెడతారు. కాకపోతే దీనికేమో ఊఫర్ కూడా వచ్చింది. మరి ఈవెన్ మామూలునే సౌండ్, టీవీ సౌండ్ ఇంత రావాలి వాడికి.
వినపడట్లేమ్మా సౌండ్ ఇంత సౌండ్ కాదు. ఇంక ఇది తీసుకొచ్చి పెడితే ఇక వినపడదు. ఇక అసలు ఒకరికొకరు వినపడదు. ఇది JBL ఎక్స్ట్రా బేస్ ఇదొకటి. ఎందుకు అన్ని వస్తువులన్నీ బ్లాక్ కలర్లోనే చేస్తారు? బాగుంటాయి లుక్. ఎలక్ట్రిక్ సంబంధించింది అన్ని తీసుకోవడం కూడా బ్లాకే తీసుకుంటారు చాలా మంది. నేను అక్కడ పోయినా షాపింగ్ ఇక్కడ వచ్చేసి మేము విజయ్ సేల్స్ ఉన్నాయి కదా, విజయ్ సేల్స్లో తీసుకున్నాము. ఇక్కడ హయత్ నగర్లోనే, హయత్ నగర్ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది. బజాజ్ ఉంది, విజయ్ ఉంది. మేము విజయ్ సేల్స్లోకి వెళ్ళాము. నిన్న ఆఫర్లు ఉన్నాయంట వాళ్ళకి, లాస్ట్ 12th దాకా ఆఫర్స్ అంట. మాకు కూడా తెలియదు, తెలియకుండానే మేము దాంట్లోకి వెళ్ళాము, తీసుకున్నాము. అక్కడైతే బాగా వచ్చింది, పెట్టి చూస్తే మేము ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో చూడాలి. చందు వాళ్ళు ఒకటి, మేము ఒకటి తీసుకున్నాము. ఇది ఊఫర్. ఏంటి పట్టుకున్నది వెనక అదే ముందుకుంటుందా? సౌండ్ ఎనికి వస్తుందా? అదేంటి? ఇది వచ్చేసి వీటికి కేబుల్స్ కూడా ఇచ్చినారు. ఇది ఏంటంటే HDMI కేబుల్. అంటే మనం ఒకవేళ టీవీలో బ్లూటూత్, ఏమో అసలు మా దాంట్లో బ్లూటూత్ ఉందా టీవీలో? నాకు అదే డౌట్. ఒకవేళ బ్లూటూత్ అంటే ఇంకా క్లారిటీ ఇంకా బాగా రావాలంటే ఇది పెడితే ఇంకా మనకి క్లారిటీ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పారు. ఇది ఒకటి ఉంది దీనికి. ఇంకా ఇది వచ్చేసి ఒక కేబుల్ ఏమో, ఒక కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసేసి పవర్ పెట్టాలి ఇది ఊఫర్కి. ఇంకో కేబుల్ ఏమో మన సౌండ్ బార్ పెట్టేసి పవర్ ప్లగ్కి పెట్టేసేయాలి. ఇంకోటి ఏమో ఇది రిమోట్. దీనికి వీళ్ళు బ్యాటరీస్ కూడా ఇచ్చినారు. ఫస్ట్ టైం కొన్నిటికి ఇవ్వాలి అసలుకి. దీనికి బ్యాటరీస్ కూడా ఇచ్చారు, కేబుల్ బ్యాటరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేయాలి. ఎలా? ఇప్పుడు మనకి అది కావాలి, ప్లగ్ బాక్స్ కావాలి. ఎందుకు అక్కడ ఉన్న 2 పీకేసేయండి ఆ వైర్లన్నీ. ఉమా ఏంటి పీకేసేది? అక్కడ ఉన్నాయి పాత్రలు తీసేసి. ఒకటే ఉంది అక్కడ, ఓన్లీ ఆ ఊఫర్ది, ఆ సౌండ్ బాక్స్ది ఒకటే ప్లగ్ ఉంది తీయడానికి. కొంచెం మనకి ఇప్పుడు 2 కావాలి. అందులో ఉంది ఆరెంజ్ కలర్. తీసేసేయండి అంట. ఉన్నది ఒకటి దానికి అన్నారు. అక్కడ 3 ఉన్నాయి. ఆ స్పీకర్ వైఫై ఒకటి ఉంది. అవును, టీవీ మన ఇదేంటి, టీవీ వెనకనే ఉంది కాదు, ఇంకోటి వైఫై ఇది ఒకటి. వైఫైదే ఇప్పుడు మీరు అన్నది. 2 ఉంటాయి. మొత్తం టీవీ నుండి ఇదే పట్టిందండి. ఏమొద్దు హోల్స్ పెట్టేది. దీనికి ఈ నుంచి ఆడదాకా అందుతుందా? 2 ఉంటాయి. ఇది నైట్ వచ్చింది. నైట్ నుంచి వెయిట్ చేసి ఇప్పుడు మా టీవీ యూనిట్కి 85 ఇంచెస్ అయితే సెట్ అవుతుందంట. టీవీ తక్కువ అవుతుందంట. కాకపోతే ఇదే ఎవరు చూడరు. మాది ఈవెన్ బొమ్మలు చూడడానికి తప్ప మా ఇంట్లో టీవీ దేనికి పనికిరాదు. ఒక సాటర్డే సండే మాస్ చేస్తారు చూస్తారు. దీవెన ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూడుని బట్టి ఎప్పుడైనా మూవీ పెట్టుకుంటుంది, కానీ లేకపోతే ఇంకా అది కూడా ఉండదు. ఫోన్లు చూడడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా టీవీ ఏం చూస్తారు. అటు తీయడం, అందులోంచి వైర్లు తీయడం, ఇందులోంచి వైర్లు తీయడం, ఎంత పని ఉందో దీనికైతే.
యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే ఇంకా మామూలుగా అయితే మన ఇంటీరియర్ అవన్నీ సీలింగ్ అవి చేయించుకునేటప్పుడే ఇట్లా ఇట్లా 4 వైపులో ఇట్లా స్పీకర్స్ చేయించుకుంటారు, హోమ్ థియేటర్ ఎఫెక్ట్. ఇదేందో మరి ఇప్పుడు చేయించలేము కదా మనం. అవి తగిలించుకోవడానికి ఇచ్చారా, హ్యాంగ్ చేయడానికి? అవును, ఇట్లా ఇచ్చేది అట్లా అది దాని పొజిషన్ అది. అగో దానిపైన ఇచ్చారు కదా, దానిపైన బొమ్మ టీవీ గోడకి తగిలిచ్చారు. ఇట్లా గోడకి ఫిక్స్ చేస్తారు. చాలా ప్లగ్ పెట్టారా? వస్తుందా పవర్ దాంట్లో? ఎంత అయింది ఇది? ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఇది యాక్చువల్ ప్రైస్ 16 ఏమో అంటారు, 16,000 ఏమో అంటారు. మాకు 12,500కి ఇచ్చారు ఆఫర్ మీద. వైర్ చూడండి, లోపల చెత్త చెత్తగా చిక్కుగా మొత్తం. టీవీ దాంట్లో పెట్టాం మరి. అందులో పడితే ఒక పక్కకు పెట్టండి, ఆ చిన్న స్పీకర్ పక్కన. ఎప్పుడైనా బెడ్రూమ్లో పెట్టినప్పుడు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. వస్తుంది ఇది కూడా ప్రస్తుతానికి. ఆన్ చేసే ముందు ఇది ఒక అలవాటు అనమాట. అది ఏమైనా ఉంటే పెట్టేది, స్కూల్కి వెళ్ళిపోయింది. సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి అన్నీ ఇంట్రెస్ట్ కదా మీకు. దీనిపైన ఏదో వచ్చింది నిన్న, దాని పేరు ఏముంది దీనికి, బ్లూటూత్ నేమో అదేనా? దానిపైన ఉందా సినిమా SP180? ఇక్కడ ఉన్నది ఇదేగా వచ్చేది. ఇంకా ఇది ఆన్ చేశారు, రెండు వచ్చింది. ఫోన్ వస్తుంది. ఓకే అండి, మొత్తం అయితే ఫిట్టింగ్ చేసేసిన, కనెక్షన్ ఇచ్చేసి చాలు చేసేసిన, అంటే నడుస్తుంది ఇప్పుడు, మంచిగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు ఒకటి ఏంటంటే, యాక్చువల్గా ఇది మా టీవీ వచ్చేసి TCL కంపెనీ, అంటే ఇప్పుడు లేటెస్ట్ కాదు, ఒక 6 years బ్యాక్ టీవీ అనుకుంటా. ఇది 6 years దాటుతుంది. టీవీ అయితే మాకు సూపర్ అండి. టీవీ ఎంత బాగా వస్తుందో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినవి లేటెస్ట్ మోడల్ కలిపేసి ఇక్కడ ఇది వైర్ ఉంది కదా, మాకు ఇక్కడ ఒక వైర్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. మామూలుగా HDMI పెడితేనేమో క్లారిటీ వస్తుంది, దీనికి ఇంకా ఎక్స్ట్రా ఒక వైర్ అతను వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి డెమో చూపించేసి వెళ్ళలేదన్నమాట. మాకేంటంటే టీవీ కనెక్షన్ ఇస్తేనేమో డైరెక్ట్గా రావట్లేదు, సౌండ్ చిన్నగా వస్తుంది. మామూలు ఫోన్ నుంచేమో బ్లూటూత్ ద్వారా ఫుల్ వస్తుంది.
ఏం చేశారంటే ఒక వైర్ ఇచ్చేసినారు, ఏటీసీ వైర్ ఏదో అన్నాడు ఆయన, ఏటీసీయో ఏదో ఓటీసీయో. ఆ వైర్ పెడితే ఇప్పుడు ఫుల్ సౌండ్ వస్తుంది, టీవీకి అన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కనెక్షన్ అయితే అయిపోయింది, చేయడం అయిపోయింది, సూపర్ వస్తుంది, అదిరిపోయింది సౌండ్. ఇప్పుడు ఇంకా చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 12,500 పడింది మాకు, JBL సినిమా SV180. ఇంకా ఈరోజు అంటే ప్రైస్ పెరగవచ్చు, అట్లనే ఉండవు. ఇదైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక వస్తువు వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేమైతే ఇక్కడ హయత్ నగర్ బస్ స్టాప్ ఆపోజిట్లో విజయ్ సేల్స్ అని ఉంటాయి కదా షాపు, దాంట్లో అయితే తీసుకున్నాము. ఓకే, ఇంకా ఇంకోటి వచ్చేది ఉంది, అది వచ్చిన తర్వాత ఏంటనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.